ఇక తాడేపల్లి నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు రవీందర్. ఇవాళ ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఈలి నాని టీడీపీ మాజీ నాయకులు, ఆయన నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెప్పండి రవీందర్, ఒకవైపు నోటిఫికేషన్ హడావుడి, మరోవైపు ఈ చేరికలు కూడా భారీగా జరుగుతున్న పరిస్థితి. అయితే ఇక ఒక క్వశ్చన్ ఏంటంటే, గెలుపు ఎవరి వైపు ఉంది అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతోందా ఈ జాయినింగ్స్ తోటి అనేది కూడా ఒక ప్రశ్న. ఏమంటారు? ఖచ్చితంగా బిందు, ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఒక కోలాహలం, రాజకీయ కోలాహలం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వాస్తవంగా రాజకీయానికి సంబంధించి కొద్ది గొప్ప రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి వ్యక్తులు కానీ, సాధారణ ప్రజలు కానీ ఎవరికైనా సరే చాలా స్పష్టంగా అర్థమవుతుంది వచ్చే ఎన్నికల్లో ఎవరు మళ్లీ విజయం సాధించబోతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూసినటువంటి ఎవరికైనా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీలకు సంబంధించి ఉన్నటువంటి చాలా మంది పెద్ద నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం, గడిచిన కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధం సభలతోటి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి సభలకు లక్షలాదిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులను మనం చూస్తే ఈ జోష్ ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు మళ్ళీ 24 గంటలు అంటే రేపు ఉదయం ఏకంగా 175 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థుల పేర్లను కూడా ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించబోతున్నారు. అట్లాగే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బరిలో ఉండబోతున్న అభ్యర్థుల పేర్లను కూడా జగన్ ప్రకటించబోతున్నారు. అంటే ఒకేసారిగా మొత్తం అందరూ అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంటే, అవతల వైపు తెలుగుదేశం కానీ, జనసేన, బీజేపీలో ఇప్పటివరకు కూడా సీట్లు సర్దుబాటు అనేది కాలేదు. అభ్యర్థుల ప్రకటన గందరగోళ పరిస్థితుంది. పవన్ కళ్యాణ్ లాంటి సీనియర్ నాయకులు ఎక్కడన్నా పోటీ చేస్తారంటే స్వాగతించాల్సింది పోయి, పొత్తులో ఉన్నటువంటి నాయకులు కానీ వీరంతా కూడా స్వాగతించాల్సింది పోయి, అలాంటిది లేకుండా అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఏకంగా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఆ పార్టీలో ఏ విధమైన వ్యవహారం కొనసాగుతుందో అర్థమవుతుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఫుల్ జోష్ మీద చాలా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉన్నాయి. మనం చూస్తున్నాం, కొద్ది రోజుల క్రితం విజయవాడకు సంబంధించినటువంటి ఎంపీ కేసీఆర్ నానితో సహా మాజీ ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు కానీ, లేదంటే కాపు సంఘ నేతలు చేగొండి సూర్యప్రకాష్ లాంటి నాయకులతో పాటు ఈ రోజు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా జాయిన్ కాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆచితూసి మాత్రమే వీరందరం కూడా జాయిన్ చేసుకుంటుంది. ఎందుకంటే కింది స్థాయిలో, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గాల్లో ఇప్పటికీ చాలా రోజులుగా పెద్ద ఎత్తున కంటిన్యూగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయినింగ్స్ కొనసాగుతున్నాయి. కానీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ దగ్గర దాకా వచ్చి తాడేపల్లిలో జాయిన్ అవ్వాలంటే ఒక స్థాయి ఉన్నటువంటి నాయకులను చూసి జాయినింగ్ చేసుకున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి ఇతర పార్టీలకు సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు వస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ముద్రగడ లాంటి సీనియర్ నేతలు కూడా జాయిన్ కాబోతున్నారు. ఈ కారణంగా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే ఒక జోష్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బిందు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.